మా చెల్లి వాళ్ళకి ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం. సో, వాళ్ళ కోసం అని చెప్పి ఇంట్లోనే ఐస్ క్రీమ్ అలాగే పుల్లైస్‌లా అయితే చేశాను. ఇవి ఓన్లీ 3 ఇంగ్రీడియెంట్స్‌తోనే చేశాను. చాలా బాగొచ్చాయి. వాళ్ళకి కూడా టేస్ట్ చాలా నచ్చింది. సో, మీరు కూడా ఇలా ట్రై చేయాలంటే ప్రాసెస్ చెప్పేస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను. సో, మిల్క్ మంచిగా బాయిల్ అయిన తర్వాత మీ టేస్ట్‌కి తగ్గట్టు అందులో షుగర్ అయితే యాడ్ చేసుకోండి. సో, పాలనైతే బాగా మరగనివ్వండి. సో, పాలు మరిగేలోగా కస్టర్డ్ పౌడర్‌లో కొంచెం పాలు వేసుకొని దాన్నైతే లిక్విడ్‌లా ప్రిపేర్ చేసుకోండి. సో, పాలు బాగా మరిగిన తర్వాత ఆ కస్టర్డ్ పౌడర్‌ని అందులో వేసేసి ఇంకా బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఇంకేముంది మన కస్టర్డ్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది. సో, అది కొంచెం చల్లారిన తర్వాత మీకు ఏ షేప్‌లో కావాలో ఆ షేప్ బౌల్ తీసుకొని అందులో అయితే వేసేసేయండి. సో, నాకైతే ఐసులు కావాలి కాబట్టి గ్లాసుల్లో అయితే వేసేసి స్పూన్స్ పెట్టేశాను. ఐస్ క్రీమ్ కోసం అని చెప్పి ఆ బౌల్స్‌లో అయితే వేసేసాను. మిగిలిన మిల్క్‌తో ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేసేసాను. సో, ఫ్రిడ్జ్‌లో అయితే ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంచిస్తే చాలు మన ఐస్ క్రీమ్స్ అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి.